సార్ ఇన్ జనరల్గా ఆస్పిరెంట్స్ కోచింగ్ సెంటర్స్లో గైడెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంలో ఒక ఓనర్ని కానీ లేదా ఒక బ్రాండ్ని కానీ చూసి పిల్లలు కనుక జాయిన్ అయితే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు? ఒకప్పుడు చిన్న మెటీరియల్ ఒక 10-15 పేజీల మెటీరియల్ కావాలనుకున్నా ఢిల్లీ వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితుల రోజుల నుంచి ఈరోజు గూగుల్లో టైప్ చేస్తే మనకు ఒక మెటీరియల్కి 100 మెటీరియల్ అందుబాటులో వచ్చే రోజుల్లో మనం వచ్చామండి. సో ఇప్పుడు మైక్రో లెవెల్లో మనకి అన్ని రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. బట్ కోచింగ్ తీసుకోవాలనే అభ్యర్థులు ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. ఈ కోచింగ్లో సివిల్ సర్వీసెస్ అనేది ఒక లెవెల్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గ్రూప్ 1 కూడా సివిల్స్తో అనుగుణంగా ఉండే ఎగ్జామ్, అలాగే గ్రూప్ 2 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఒక లెవెల్లో, అలాగే నెక్స్ట్ లెవెల్ సబ్ ఇన్స్పెక్టర్ అని, పోలీస్, కానిస్టేబుల్ ఇవన్నీ ఒక డివిజన్లో ఉండేవి. సో జనరల్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏ కోచింగ్ సెంటరు ఒక్కొక్క ఎగ్జామ్లో ఎక్స్పర్టీస్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు దగ్గర మీరు జాయిన్ అయితేనే మీకు పర్పస్ సర్వ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది మీకు తెలుసో తెలీదో నోటిఫికేషన్స్ అనేవి అన్నిసార్లు అందుబాటులో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకసారి వస్తుంది, అప్పుడు డిఎస్సి కోచింగ్ సెంటర్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. మిగతా టైంలో ఆ కోచింగ్ సెంటర్స్ ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే కోచింగ్ పెడదామని చెప్పేసి వేరే కోచింగ్ పెడుతుంటారు. సో అలాగే యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ కూడా చాలా సాధారణంగా ఏంటంటే మాకు కోచింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్స్ తెలంగాణ, ఆంధ్రాలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మేము ఇంటిగ్రేటెడ్ కోచింగ్ పెట్టేస్తామని చెప్పేసి ఒక రకంగా. అలాగే ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఓన్లీ రెగ్యులర్ కోచింగ్ ఇదిలో ఉన్న వాళ్ళు రకరకాల మోడల్స్లో డిగ్రీ విత్ ఐఏఎస్ అని, డిగ్రీ విత్ ఐఏఎస్ అనే మోడల్ అందుబాటులో ఉన్నా లేకపోయినా డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇలా రకరకాల పేర్లు పెట్టి అకాడమిక్ని ఏదైతే గవర్నమెంట్ డిజైన్ చేసిందో ఆ డిజైన్ని డిఫీట్ చేసే విధానంగా పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తూ కేవలం వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ని, రెప్యుటేషన్, ఒక బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ చూపించి పేరెంట్స్ని, స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేసే విధానంలో ఈ ప్రోగ్రామ్స్ వెళ్తుంటాయి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అవగాహన తెచ్చుకోవాలి. సో రెగ్యులర్ 1 year కోచింగ్ ఇచ్చే మోడల్కి 3 years ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే 1 year కోచింగ్ అనేది ఒక క్లాస్ రూము, ఒక చిన్న లైబ్రరీయో లేకపోతే ఒక రీడింగ్ రూమో, ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉంటే చాలు 1 year సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చేయచ్చు. బట్ ఒక 3 years ఇంటిగ్రేటెడ్ మోడ్ ఇవ్వాలి అంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ నీడెడ్. క్యాంపస్ ఉండాలి, పిల్లలకి కాలేజ్ లైఫ్ ఇవ్వడానికి మన దగ్గర ఫెసిలిటీస్ అందుబాటులో ఉండాలి, ఒక కరికులం డిజైన్ చేసి గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, దాన్ని సెమిస్టర్ వైజ్గా 6 సెమిస్టర్స్ 3 years కన్సిస్టెంట్గా రన్ చేసే కెపాసిటీ ఉండాలి, దానికి సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉండాలి. 1 year కోచింగ్కి ఓన్లీ జస్ట్ సివిల్ సర్వీసెస్ కోచింగ్కి ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్గా పర్మనెంట్ ఉండరండి. ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఒకలో ఇద్దరో ఉంటారేమో, మిగతా వాళ్ళందరూ కూడా టైమ్లీ ఫ్యాకల్టీ వచ్చి మంచి ఫ్యాకల్టీ అయితే ఒకవేళ వాళ్ళు టైమ్లీ వచ్చి ఆ సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్తుంటారు. అలాగే అన్ని ఇన్స్టిట్యూట్స్లో వెళ్తూ ఉంటారు, అదేం తప్పు కాదు. కానీ ఇంటిగ్రేటెడ్ అంటే ఆ కరికులం బేస్ చేసుకొని ఫ్యాకల్టీ అక్కడ ఎంతమంది అందుబాటులో ఉన్నారు, ఎంతమంది అవుట్ సైడ్ నుంచి వచ్చి టీచర్స్ వెళ్తున్నారు, లోకల్ ఫ్యాకల్టీ ఎంతమంది దాన్ని రివైజ్ చేస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ అకాడమిషియన్స్ ఎంత సపోర్ట్ కావాలి, సీనియర్ ఫ్యాకల్టీ సపోర్ట్ ఎంత కావాలి అనే ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే 1 year ప్రోగ్రామ్ హార్డ్లీ ఒక 1000 నుంచి 1500 hours జనరల్గా ఇస్తుంటారు. దీనికి 10 నుంచి 15 మంది ఫ్యాకల్టీ అవసరం అవుతారు. జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, ఇండియన్ సొసైటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలాగా కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, ఇలా 10 రకాల ఎక్స్పర్ట్స్ 10-15 మంది టీచ్ చేయాలి. సో వాళ్ళు వస్తారు, టీచ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా ఇంటిగ్రేటెడ్లో 3 ఏళ్ల కోర్సులో అలా కాదు. ఇటు ఇంటిగ్రేటెడ్ అనే దాన్ని ఫస్ట్ ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి. డిగ్రీ, సివిల్స్ 2 మేనేజ్ చేయడం ఎలా, 2 ఒకే సిలబస్లో ఉన్నాయా, 2 వేరువేరుగా చేస్తారా, పొద్దున్నంతా డిగ్రీ చదివి మధ్యాహ్నం అంతా సివిల్స్ చదివే ప్రాసెస్లో పిల్లలు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మేము రన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు అవగాహనతోనే BA పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ని డిగ్రీలో కంప్లీట్గా
మిక్స్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం. అది కాకుండా పిల్లలకి ఓన్లీ సాయంత్రం పూట కోచింగ్ ఇచ్చేసి పిల్లలకి కోచింగ్ అంతా కంప్లీట్ చేసేద్దామంటే పిల్లలకి రెండూ మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. ప్రతి సెమిస్టర్లో పిల్లలకి అకాడమిక్ సంబంధించి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ టైంలో కోచింగ్ మిస్ అవుతారు. మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ టైంలో కోచింగ్ మిస్ అవుతూ ఉంటారు. అలాగే అదే జనరల్గా కోచింగ్ సెంటర్స్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళని కలిపి ఒకే క్లాస్ రూమ్లో కూర్చోబెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదువుతున్న అభ్యర్థి ఒకప్పుడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ వేరేగా ఉంటాయి, డిగ్రీ చదువుతున్న అభ్యర్థి ఇంటర్నల్ ఎగ్జామ్స్ టైం టేబుల్ వేరు, వీళ్ళ సెమిస్టర్ ఎగ్జామ్స్ వేరు, వాళ్ళ సెమిస్టర్ ఎగ్జామ్స్ వేరు. వీళ్ళందరూ ఏ క్లాస్ మిస్ అవుతారో మళ్ళీ ఆ క్లాసెస్ రివిజన్ చేయడం, ఆ క్లాస్ బ్యాకప్ ఇవ్వడం చాలా కష్టం, దాని డౌట్స్ క్లారిఫై చేయడం కష్టం. పిల్లలు ఇటు సివిల్స్ చదువుతూ మళ్ళీ మధ్యలో డిగ్రీ ఎగ్జామ్స్ రాసొచ్చి మళ్ళీ సివిల్స్కి అడాప్ట్ అవ్వడం చాలా కష్టం. సో ఈ కాంప్లెక్స్ ఈ డిజైన్ అనేది ఆ ఏజ్లో పిల్లలు హ్యాండిల్ చేసే కెపాసిటీలో చాలా తక్కువ మంది, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్, లెస్ దాన్ 2-3% ఉంటారు. వాళ్ళని చూపించి మిగతా వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నారు కదా మిగతా వాళ్ళందరూ మీరు చేయండి అంటాం కరెక్ట్ కాదు. పిల్లలకి మనం ప్రాపర్ టైం ఇవ్వాలి. ఆడుతూ పాడుతూ చదువుకునే టైంని డిగ్రీ స్థాయి నుంచి మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇస్తామంటే ప్రాపర్ టైం వాళ్ళకి లీజర్ టైంని రివిజన్ చేసుకోవడం కానీ, అర్థం అవ్వకపోతే అర్థం చేసుకునే టైం కానీ, మల్టిపుల్ టైమ్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా రివిజన్ చేసుకునే టైం కానీ, ఇంత టైం మనం ఇవ్వాలంటే ప్రాపర్ కరికులం స్ట్రక్చర్ ఉండాలి. ఆ స్ట్రక్చర్ లేకుండా జస్ట్ అన్నీ సార్ చెప్తే 10 గంటల్లో నేర్చుకోవాల్సింది సార్ 1 గంటలో నేర్చుకునేలా చెప్పేస్తారు. ఇలాంటివి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వండి. ఇవన్నీ అర్థం చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ సాధించడం అనేది ఇప్పుడు చాలా ఈజీ అని చెప్పి చాలా చక్కగా మనకి అవేర్నెస్ కల్పించారు దుర్గాప్రసాద్ గారు. పేరెంట్స్ తరపున, స్టూడెంట్స్ తరపున మేము అడిగిన క్వశ్చన్స్కి చక్కటి గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.